పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు మనవి. పోటీ పరీక్షల శిక్షణలో ఎంతో అనుభవం ఉన్న అనంతారపు కృష్ణయ్య సార్ మరియు శ్రీ సాయి కోచింగ్ సెంటర్ కోదాడ ఆధ్వర్యంలో రాబోయే నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకుని కరెంట్ అఫైర్స్ పై ప్రతిరోజు మీకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నల రూపంలో అందిస్తున్నాం. ఈ ప్రశ్నలకు మీరు ఏ మేర జవాబులు గుర్తించుకునే సామర్థ్యం మీకు ఉన్నదో తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది. కరెంట్ అఫైర్సే కాకుండా అన్ని విషయాలపై మీకు రోజువారీ సమాచారం అందిస్తాం. ఈ సమాచారం మీకు టీజీపీఎస్సి, ఏపీఎస్సి, యూపీఎస్సి, ఎస్ఎస్సి, గ్రూప్ 1, 2, 3, 4, బ్యాంకింగ్, రైల్వేలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు ఎంతోగానో ఉపయోగపడుతుంది. కావున మీరందరూ ఈ వీడియోను పూర్తిగా చూసి మీ స్నేహితులకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయాలను తెలియచేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులను ఎంతమంది రైతుల ఖాతాల్లో దశల వారీగా జమ చేయనుంది? ఏ 41.37 లక్షల మంది, బి 55.20 లక్షల మంది, సి 73.32 లక్షల మంది, డి 80.50 లక్షల మంది. దీనికి సరైన సమాధానం 73.32 లక్షల మంది. రైతు భరోసా మొదటి దశలో ఎంత మొత్తం విడుదల చేయనున్నారు? మొదటి దశలో ఏ 1603.08 కోట్లు, బి 2482.02 కోట్లు, సి 878.94 కోట్లు, డి 5000 కోట్ల రూపాయలు. అంటే దీంట్లో సరైన సమాధానం ఏంటంటే 2482 కోట్లు. మరి ఈ రైతు భరోసా గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. అసలు రైతు భరోసా యొక్క ఉద్దేశం ఏంటిది? రైతు భరోసాను మొదటిసారిగా ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారు అనే విషయం గురించి పూర్తిగా మనం తెలుసుకుందాం. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి మరియు రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడానికి తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించింది. ఈ రైతు భరోసా పథకంతో రైతులు ఏం చేస్తారు? పంటల కాలం ప్రారంభంలోనే విత్తనాలు, ఎరువుల కొనుగోలుకు ఈ పెట్టుబడి సాయం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది. రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారు? 2025 జనవరి 26న నారాయణపేట జిల్లా కొసిగి మండలం చంద్రవంచ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ప్రస్తుతం ఈ రైతు భరోసా పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎక్కడ ప్రారంభించారంటే 30/6/2026న సాయంత్రం 4 గంటలకు హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎకరానికి 6,000 చొప్పున 73.32 లక్షల మంది రైతులకు సంబంధించిన మొత్తం 1.5 ఎకరాలకు 9,000 కోట్ల రూపాయలని దశల వారీగా విడుదల చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా తెలియజేయటం అనేది జరిగింది. మరి ఈ రైతు భరోసా పథకం మొదటి విడతలో 2 ఎకరాల వరకు సాగు భూమి కలిగిన 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో 2,482.02 కోట్లు నేరుగా జమ అవుతాయి. ఇందులో 1 ఎకరా ఉన్న రైతులు 14.65 లక్షల మంది ఉంటే వారికి 878.94 కోట్లు కేటాయించడం జరిగింది. 1 నుంచి 2 ఎకరాల భూమి ఉన్న రైతులు ఎంతమంది అంటే 26.72 లక్షల మంది కలరు. వీరికి ఎంత చెల్లిస్తున్నారు? 1,603.08 కోట్లు చెల్లిస్తున్నారు. ఈ డబ్బు అనేది నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలోనే జమ అవుతాయి. ఈ జమ అయిన డబ్బుని రుణ బకాయిల కింద మినాయించుకోకుండా రైతుల ఖాతాలోనే ఈ భరోసా నిధులు పూర్తిగా జమ చేయాలని బ్యాంకులకు స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఇటీవల జనాభా లెక్కల మొదటి దశ కార్యక్రమంలో భాగంగా మే 11 నుంచి జూన్ 9 వరకు ఇంటింటికి చేపట్టిన గణాంకాల ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుత నివాసం ఉంటున్న మొత్తం కుటుంబాల సంఖ్య ఎంత? ఏ 1,14,00,000, బి 1,40,00,000, సి 1,24,00,000, డి 1,04,00,000. దీనికి సరైన సమాధానం 1,14,00,000. గణాంకాల గురించి మనం పూర్తిగా
తెలుసుకుందాం. కేంద్రం చేపట్టిన జనగణన లెక్కల్లో రాష్ట్రంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న మొత్తం కుటుంబాల సంఖ్య దాదాపు 1,14,00,000. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో వెల్లడైన గణాంకాల కన్నా తాజా లెక్కల్లో కుటుంబాల సంఖ్య అధికంగా ఉన్నట్లు సమాచారం. తాజా లెక్కల ప్రకారంగా రాష్ట్రంలోని మొత్తం కుటుంబాలలో ఓఆర్ఆర్ లోపల గ్రేటర్ హైదరాబాద్లో నివసిస్తున్న కుటుంబాలు ఎన్నంటే 36 లక్షలు. ఈ 36 లక్షల కుటుంబాలు ఏ రాష్ట్రం కంటే ఎక్కువ? గోవాలో నివసిస్తున్న కుటుంబాల కంటే ఎక్కువ. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా జనాభా లెక్కలను కేంద్రం అధికారికంగా ఈ ఏడాది నిర్వహిస్తుంది. జనగణన 2వ దశలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి వివరాలను 2027 ఫిబ్రవరిలో సేకరిస్తున్నారు. 6 నెలల క్రితం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో రాష్ట్ర జనాభా 3.5 కోట్లగా తేలింది. అప్పుడు 3% ప్రజలు సర్వేకు సహకరించలేదనేది ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అయితే అప్పుడు రాష్ట్ర జనాభా ఎంత? 3.65 కోట్ల రూపాయ ఉందని భావించింది. ప్రస్తుతం తాజా గణన ప్రకారంగా రాష్ట్ర జనాభా ఎంతంటే 4.35 కోట్లు దాటిందనేది తెలిసినది. 2010-11లో జనాభా లెక్కల సేకరించిన సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 కలిసి ఉన్నాయి. అప్పుడు తెలంగాణ ప్రాంతం మొత్తం జనాభా 3.5 కోట్లు, కుటుంబాలు 83.03 లక్షలుగా తేలింది. 2011 జనాభా లెక్కల ప్రకారంగా తెలంగాణ ప్రాంతం మొత్తం జనాభా 3.50 కోట్లు, కుటుంబాలు 83.03 లక్షలుగా తేలింది. జనాభా అదనంగా 85 లక్షలు, కుటుంబాల సంఖ్య 31 లక్షలు పెరిగింది. అప్పట్లో ఉమ్మడి జిల్లాల ప్రకారం కుటుంబాల సంఖ్యను ప్రకటించగా రంగారెడ్డి జిల్లా 12.35 లక్షల కుటుంబాలతో అగ్రస్థానంలో ఉంది. ఇప్పుడు అత్యధికంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 10.43 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు రంగారెడ్డిని కొత్త జిల్లాల సరిహద్దు ప్రకారం లెక్కించారు. తాజా గణాంకాలు ఏ విధంగా లెక్కించాయి? రంగారెడ్డిని కొత్త జిల్లా సరిహద్దుల ప్రకారంగా లెక్కించారు. ఉమ్మడి జిల్లాల ప్రకారం కుటుంబాల సంఖ్య 2010-11లో నల్లగొండలో 8.75 లక్షల కుటుంబాలుంటే ప్రస్తుతం తాజా గణాంకాల ప్రకారం 10.43 లక్షల కుటుంబాలు ఉన్నాయి. కరీంనగర్లో 9.76 లక్షల కుటుంబాలుంటే ప్రస్తుతం 10.02 లక్షల కుటుంబాలు ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో 2010-11లో 21 లక్షల కుటుంబాలుంటే ప్రస్తుతం 36 లక్షల కుటుంబాలని మనం జిల్లాల వారికి పరిశీలించినప్పుడు, అదేవిధంగా నగర పాలక సంస్థల సరిహద్దుల ప్రకారంగా అతి తక్కువ జనాభా ఉన్న నగరపాలక సంస్థ ఏంటిదంటే మంచిర్యాల. ఎంత? 60,000. రామగుండంలో 63,000 కుటుంబాలు ఉన్నాయి. అత్యధికంగా కుటుంబాలున్న నగరపాలక సంస్థ ఏంటంటే హైదరాబాద్. ఆ తర్వాత వరంగల్లో అత్యధిక కుటుంబాలు ఉన్నవి. ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏ దేశానికి సంబంధించిన 50వ అంటే స్వర్ణోత్సవ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు? ఏ మడ్గాస్కర్, బి మారిషస్, సి మాల్దీవులు, డి సెషెల్స్. దీంట్లో సరైన సమాధానం ఏంటంటే సెషెల్స్. సెషెల్స్ దేశం ఏ ఖండానికి సంబంధించిందంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించినది. ఇది ఏ మహాసముద్రంలో ఉన్న ద్వీపం? హిందూ మహాసముద్రంలో ఉన్న ద్వీపం. దీని యొక్క రాజధాని ఏంటంటే విక్టోరియా. సెషెల్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినీ ఆహ్వానం మేరకు భారత ప్రధాని నరేంద్ర మోడీ 2026 జూన్ 27, 29 తేదీల్లో సెషెల్స్ దేశాన్ని సందర్శించాడు. ఈ సెషెల్స్ స్వర్ణోత్సవ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొనటం జరిగింది. సెషెల్స్ స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్న మొదటి భారత ప్రధానిగా మోడీ రికార్డు నెలకొల్పడం అనేది జరిగింది. ఈ పర్యటనలో భారతదేశానికి సెషెల్స్ మధ్య దౌత్య సంబంధాలు బలోపేతమైనాయి. సముద్ర భద్రత, డిజిటల్ చెల్లింపులు, అభివృద్ధి సహకారం మొదలగు విషయాలపై చర్చలు జరగటం జరిగింది.
సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇటీవల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా స్థాపించబడింది. ఇది ప్రధానంగా ఏ కీలక రంగానికి ఆర్థిక సహాయం చేయడానికి రూపొందించబడింది? ఏ పునరుత్పాదక శక్తి, బి వ్యవసాయం మౌలిక సదుపాయాలు, సి సముద్ర రంగం, డి ఎలక్ట్రిక్ వాహనాల తయారీ. దేనికోసం అనేదంటే సముద్ర రంగం సంబంధించింది సాగరమాల ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్. ఈ సంస్థ మొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 2016 ఆగస్టు 31న సాగరమాల డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ పేరుతోటి కంపెనీల చట్టం కింద ప్రభుత్వ రంగ సంస్థగా నమోదైనది. కేంద్ర ప్రభుత్వం దీన్ని పూర్తి స్థాయి ఆర్థిక సంస్థగా మార్చాలని నిర్ణయించిన తర్వాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి దీనికి 2025 జూన్ 19న ఎన్బిఎఫ్సి లైసెన్స్ లభించినది. ఎన్బిఎఫ్సి అంటే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ. మరి సాగరమాల కార్యక్రమం యొక్క ముఖ్యమైన పిల్లర్స్ ఏమిటి? ఓడరేవుల ఆధునీకరణ, కొత్త పోర్టుల నిర్మాణం, మెరుగైన కనెక్టివిటీ, ఓడరేవుల నుండి దేశంలో అంతర్గత ప్రాంతాలకు అంటే ఇన్లాండ్ సరుకుల రవాణా వేగంగా మరియు తక్కువ ఖర్చుతో జరిగేలా చూడడం. దీనికోసం కొత్త రైల్వే లైన్లు, భారీ జాతీయ రహదారులు మరియు అంతర్గత జల మార్గాలను అభివృద్ధి చేయడం, రేవుల ఆధారిత పారిశ్రామికీకరణ, తీర ప్రాంతాల కమ్యూనిటీల అభివృద్ధి, లాజిస్టిక్ ఖర్చులు తగ్గించడం, ఎగుమతులు పెంచడం, ఉపాధి కల్పన అంటే సాగరమాల యొక్క ముఖ్య ఉద్దేశం. క్లుప్తంగా చెప్పాలంటే సాగరమాల అనేది కేవలం ఓడరేవుల అభివృద్ధి మాత్రమే కాదు, సముద్ర తీర ప్రాంతాల సమగ్ర ఆర్థిక సామాజిక ప్రగతికి నిర్దేశించిన ఒక సుదూర వ్యూహం. సుమన్ రోడ్ మ్యాప్ 2030 నాటికి భారతదేశం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రసూతి మరణాల నిష్పత్తి ఎంత? సరైన సమాధానం ఏమిటి? ఏ ప్రతి 1,00,000 సజీవ జననాలకు 100 కంటే తక్కువగా ఉండటం, బి ప్రతి 50,000 సజీవ జననాలకు 50 కంటే తక్కువగా ఉండటం, సి ప్రతి 1,00,000 సజీవ జననాలకు 70 కంటే తక్కువగా ఉండటం, డి ప్రతి 1,00,000 సజీవ జననాలకు 90 కంటే తక్కువగా ఉండటం. ఇందులో సరైన సమాధానము ఏమిటంటే సి. ఏంటిది? ప్రతి 1,00,000 సజీవ జననాలకు 70 కంటే తక్కువగా ప్రసూతి మరణాలు ఉండాలని లక్ష్యంగా పెట్టుకోవటం అనేది జరిగింది. దీనికి సంబంధించిన కొన్ని అంశాలను గురించి మనం తెలుసుకున్నాం. మాతృ మరణాల రేటు అంటే ఏమిటి? మాటర్నల్ మొరటాలిటీ రేట్ ఆర్ రేషియో అంటే ఏమిటి? గర్భాధారణ సమయంలో, ప్రసవ సమయంలో లేదా గర్భమూసిన 42 రోజుల్లో గర్భాధారణకు సంబంధించిన కారణాల వల్ల మహిళ మరణిస్తే దానిని మాటర్నల్ డెత్ అనేది అంటారు. ఇది వార్షిక మాతృ మరణాల సంఖ్యను కొలిసే ఒక ప్రజారోగ్య సూచిక. దీన్ని విడుదల చేసింది ఎవరు? కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ యొక్క 16వ సమావేశ సందర్భంగా జూన్ 29, 2026న సుమన్ రోడ్ మ్యాప్ 2030ని విడుదల చేయటం జరిగింది. సుమన్ రోడ్ మ్యాప్ని విడుదల చేసింది ఎప్పుడు? జూన్ 29, 2026. సుమన్ రోడ్ మ్యాప్ 2030 ముఖ్య లక్ష్యాల కంటే ముందు సుమన్ అంటే ఏమిటి? సుమన్ అంటే సురక్షిత మాతృత్వ ఆశ్వాస. దీన్ని తెలుగులో సురక్షిత మాతృత్వ భరోసా పథకం. ఇది గర్భిణీ స్త్రీలు, ప్రసవించిన తల్లులు మరియు నవజాత శిశువులకు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా, గౌరవప్రదంగా నాణ్యమైన వైద్య సేవలు అందించడానికి ప్రారంభించిన పథకమే సుమన్. మరి ఈ రోడ్డు మ్యాప్ యొక్క ముఖ్య లక్ష్యాలు ఏమిటి? 2030 నాటికి ప్రసూతి మరణాల నిష్పత్తిని ప్రతి 1,00,000 సజీవ జననాలకు 70 కంటే తక్కువగా తగ్గించడం, అదేవిధంగా నవజాత శిశు మరణాల రేటు మరియు శిశు మరణాల రేటును తగ్గించడం, తల్లి మరియు నవజాత శిశు ఆరోగ్య సేవలని అందరికీ అందుబాటులో ఉంచడం. ఇప్పుడు మనం ఏంటిదంటే ప్రసూతి మరణాల విషయాన్ని గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం. మాటర్నల్ మొరటాలిటీ రేషియో
గురించి తెలుసుకుందాం. ఎస్ఆర్ఎస్ స్పెషల్ బులెటిన్ 2022-24 ప్రకారంగా భారతదేశంలో మ్యాటర్నల్ మొరటాలిటీ రేట్ MMR 87. అంటే ప్రతి 1,00,000 సజీవ జననాలకు 87 మంది తల్లులు గర్భాధారణ, ప్రసవ సంబంధిత కారణాల వల్ల మరణిస్తున్నారు. ఇది 2021-23 88 ఉంటే 2022-24లో 87కి స్వల్పంగా తగ్గింది. అంటే క్రమేణా ఏంటిదంటే ఈ ప్రసూతి మరణాలు అనేవి తగ్గుతున్నాయనేది ఈ గణాంకాల ప్రకారంగా మనకు తెలుస్తుంది. NMR అంటే ఏంటిదంటే నియోనాటల్ మొరటాలిటీ రేట్ ఎంత ఉన్నదంటే 18. ప్రతి 1000 మంది సజీవ జననాలకు మొదటి 28 రోజుల్లో శిశు మరణాల యొక్క సంఖ్య ఎంత అంటే 18. ఇది తెలిపే రిపోర్ట్ ఏంటిదంటే SRS 2024 డేటా సమ్మరీ. IMR అంటే ఏంటిది ఇన్ఫాంట్ మొరటాలిటీ రేట్. NMR IMRకి తేడా ఏంటంటే NMR అనేది 28 రోజులు వ్యవధి చూపిస్తే IMR అనేది 1 సంవత్సరం వరకు వ్యవధిని తెలియజేస్తుంది. IMR ప్రకారం అంటే ఇన్ఫాంట్ మొరటాలిటీ రేట్ ప్రకారం ప్రతి 1000 లైవ్ బర్త్స్ అంటే సజీవ జననాలు 1 సంవత్సరం లోపల జరిగే శిశు మరణాలను తెలియజేస్తుంది. సంవత్సరం లోపల శిశు మరణాలు గట్రా సంభవిస్తే అది ఇన్ఫాంట్ మొరటాలిటీ రేటుని తెలియజేస్తుంది. దేశంలో యాచకులు లేని నగరం ఏంటిది? గాంధీనగర్, భోపాల, లక్నో, ఇండోర్. దేశంలో యాచకులు లేని నగరంగా ఇటీవల పేపర్లోకి ఎక్కింది. ఆ నగరం ఏంటిదంటే ఇండోర్. ఆన్సర్ డి. భారతదేశంలో తొలిసారిగా యాచకులు లేని నగరంగా ఇండోర్ నిలిచింది. గతంలో పరిశుభ్రంగా ఉన్న నగరంగా గుర్తింపు ఉంది. గతంలో కూడా ఒక సర్వేలో భారతదేశంలో అత్యంత పరిశుభ్రమైన నగరం ఏంటిది అనేదంటే ఇండోర్ అనేది వార్తల్లోకి వచ్చినది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. ఈ కింది ఫోన్ నెంబర్తో సంప్రదించగలరు. 9948750605.